ఫ్రెండ్స్ ఈ వీడియో సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అయితే మీకైతే డైరెక్ట్ దొరకవు. ఎప్పుడైతే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తారో అప్పుడు మాత్రం మీ బ్యాక్గ్రౌండ్స్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, అందుకోసం అయితే వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే నేను పిక్సార్ట్లో ఎడిట్ చేస్తే చూపెడుతున్నా. ముందు మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే మీకైతే ఎలాంటి యాప్ లింక్ కావాలన్నా ఎలాంటి ఎడిటింగ్ కావాలన్నా వస్తుందని అయితే టెలిగ్రామ్ ద్వారా అయితే కాంటాక్ట్ కండి. నా టెలిగ్రామ్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. లేదా నా టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి మహి ఎడిటింగ్ వరల్డ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. నా ఛానల్ నేమే నా టెలిగ్రామ్ ఛానల్ నేమ్. మీకు ఇట్లా ఎలాంటి డౌట్స్ ఉన్న వస్తా మీరైతే మీకైతే టెలిగ్రామ్ అనేది ఉంటే టెలిగ్రామ్ సర్చ్లో నా నేమ్ అనేది నా మహి ఎడిటింగ్ వరల్డ్ని సెర్చ్ చేస్తాం, మీకైతే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఎంచుకున్న తర్వాత మీకైతే మీ ఇమేజ్ నాకు దాన్ని పేజ్ అయితే కట్ చేసుకోండి. అది వచ్చేసి ఆటోడెస్క్లో కట్ చేసుకోండి. మీకు ఆటోడెస్క్లో ఎలా కట్ చేసుకోవడం రాకపోతే 1 క్లిక్లో ఎలా కట్ చేసుకోవాలో ఒక వీడియో చేసిన నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఎంచుకున్న తర్వాత కిందికి రండి ఫ్రెండ్స్. ఇక్కడ యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఆ పిఎన్జీ అయితే మీరు ఏదైతే పిఎన్జీని అయితే కట్ చేసుకున్నారు ఫ్రెండ్స్, ఆ పిఎన్జీ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. అది వచ్చేసి ఓన్లీ ఆటోడెస్క్లో మాత్రమే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ఇక్కడ కట్ చేసుకున్న పిఎన్జీ అయితే ఎంచుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే కట్ చేసుకున్న పిఎన్జీ అయితే ఎంచుకున్నాను ఫ్రెండ్స్. కట్ చేసుకున్న పిఎన్జీ అయితే మీరైతే ఇలా ఎంచుకున్న తర్వాత దీని సైజ్ వచ్చేసి ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చుకొని ఇక్కడ ఈ సెంటర్లో ఇలానైతే ఇలా ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అడ్జస్ట్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తున్న రైట్స్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్స్ మనం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ అనిపిస్తున్న యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ఒకటైతే ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్. మీకు కింద డిస్క్రిప్షన్లో ఇలాంటిది ఒకటి ప్రొవైడ్ చేస్తే దాన్ని అయితే ఎంచుకోండి. దాన్ని ఎంచుకున్న తర్వాత యాడెడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, యాడెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత దీని సైజ్ అనేది అయితే ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. దీన్ని తీసుకొచ్చి ఇలా కింద పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, కింద పెట్టిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న రైట్ సిమ్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సిమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ అనిపిస్తున్న యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ హ్యాపీ బర్త్డే సాయి పల్లవి అయితే టెక్స్ట్ అయితే ప్రొవైడ్ చేస్తే ఫ్రెండ్స్. ఇదైతే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, దీన్ని ఎంచుకున్న తర్వాత దీని సైజ్ అనేది దీని అయితే ఇక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, దీన్ని ఆపోజిట్ వచ్చేసి 85 పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, 85 అనేది పెట్టుకున్న తర్వాత దీని సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చేసుకున్న తర్వాత మీరైతే ఫ్రెండ్స్ రైట్ సిమ్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సిమ్ ఇచ్చేసి మళ్ళీ రైట్ సిమ్ అనేది ఇవ్వండి. దీనికైతే ఇప్పుడు అయితే స్నాప్స్లో రిటచ్ చేసి అయితే చూపెడతా ఫ్రెండ్స్. ఓకేనా, స్నాప్సీడ్ ఓపెన్ చేస్తాను ఇలా వస్తుంది. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీరైతే మీ ఇమేజ్ని అయితే ఒకదాన్ని అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎంచుకున్న తర్వాత మీరైతే కనిపిస్తున్న పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీరైతే ఈ బ్లాక్నెస్ అనేది అయితే ఇట్లా పెట్టుకోండి. బ్లాక్నెస్ అనేది అయితే బ్రైట్నెస్ అనేది అయితే -24 పెట్టండి. రైట్ సిమ్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇచ్చిన తర్వాత మళ్ళీ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్లో విగ్నిటీ అని ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని వచ్చేసి మీకు ఆల్రెడీ వస్తుంది -50, అలానే ఉంచి రైట్ సిమ్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత వచ్చి మళ్ళీ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టోన్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. దీంట్లో హైలైట్స్ అయితే ఒక +10 అయితే ఇంక్రీజ్ చేయండి. తర్వాత కిందికి రండి. వామ్త్ అనేది అయితే ఒక +5 అయితే పెట్టి రైట్ సిమ్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకైతే మొత్తానికి అయితే అవుట్పుట్ అనేది అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. 100% అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసి మీరైతే ప్రస్తుతం చూస్తున్న వీడియో డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి. మీకైతే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత కిందికి రాని ఇక్కడ ఫేస్ క్లీన్ ఫోటో ఎడిటింగ్ అనేది ఒకటి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీ ఫేస్ క్లీన్ ఫోటో ఎడిటింగ్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక వీడియో అనేది ప్లే అవుతుంది. ఆ వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్తే దాంట్లో చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. దానిలో వచ్చేసి లాస్ట్లోకి రండి. సాయి పల్లవి బర్త్డే బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, దాని మీద క్లిక్ చేసి మీరైతే బ్యాక్గ్రౌండ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా చెప్పడానికి కారణం ఎందుకంటే అందరు బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసి వెళ్ళిపోతున్నారు. అందుకోసం అయితే నేనైతే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్స్ అనేది ఇచ్చిన ఫ్రెండ్స్. ఓకేనా, 100% అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ప్లీజ్ లైక్ చేయండి. అలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మహేష్ గుంటి. జై హింద్.